హాయ్ అండి. హాఫ్ కేజీ చికెన్తో గ్రేవీలాగా అండ్ పులుసులాగా వచ్చేలా ఎలా చేయొచ్చు చూద్దాము. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఉప్పు పసుపేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. అవి చిటపటలాడతాయి కదా, అంతవరకు వేయించుకోవాలి. దాన్ని అలా వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. చూసారా ఎలా చిటపటలాడుతున్నాయో? దాన్ని మిక్సీ జార్లో తీసుకోండి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఒక 10-11 వెల్లుల్లి వేసుకోండి. బ్లెండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా పౌడర్ ఎలా వచ్చిందో? ఈ పౌడర్ని అయితే పక్కన తీసి పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 100 గ్రాముల వరకు ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకోవద్దు, ఎండు కొబ్బరి వేసుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 చెక్క, ఒక 2 లవంగాలు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. చూసారా మెత్తగా వచ్చింది కదా, దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 2 పట్ట, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకులు ఒక 2 వేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను అయితే వేసుకోండి. వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత అందులో చికెన్ వేసేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయితేనే చికెను కిందకి పైకి బాగా ఆ గ్రేవీ అనేది పడుతుంది. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత బాగా కలుపుకొని ఇలా కిందకి పైకి కలుపుకోండి. కుక్కర్ పైన విజిల్ తీసేసి మూతనైతే ఇలా తిప్పించి పెట్టండి. తిప్పించి ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మూత తీసి చూసేసరికి చూసారా వాటర్ ఎలా వచ్చాయో? చికెన్లో వాటర్ అన్నీ ఊరింది కదా. ఇలా ఊరిన తర్వాత మళ్ళీ కిందకి పైకి ఒకసారి బాగా కలిపెట్టండి. మసాలా కింద అంటుకోకుండా ఉంటుంది. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మిరప్పొడి వేసుకున్న తర్వాత దాన్ని కూడా కిందకి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎలా కలిసిపోయిందో? మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కానీ లేదా 3 మినిట్స్ కానీ అలా ఉంచి మూత తీసేయండి. బాగా ఉడికిపోతుంది.
అందులో ఆ పులుసుకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. మిక్సీలో పేస్ట్ అయితే చేశాను కదా, అదైతే కడిగేసి శుభ్రంగా వాటర్ లాగా చేసుకొని అయితే వేసుకున్నాను. ఆ వాటర్ వేసిన తర్వాత మీకు వాటర్ సరిపోకపోతే మీరు ఇంకా వేసుకోవచ్చు. ఉప్పు కారం చూసుకోండి, సరిపోకపోతే ఉప్పు కారం కూడా వేసుకోండి. అంటే కొత్తిమీర పుదీనా కాస్త ఎక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి అలాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో.